ఫలితాల గురించి ఆలోచించడం ఎందుకు ప్రమాదం? శ్రీకృష్ణుడు చెప్పిన గొప్ప సత్యం. హరే కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ లెసన్స్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఫలితాల గురించి. ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను చేస్తున్న పని ఫలితం ఎలా ఉంటుంది? విజయం సాధిస్తానా లేక విఫలమవుతానా అనేసి. ఈ ఆలోచనలు మన మనసులో ఆందోళనను పెంచుతాయి. మన జీవితంలో చాలాసార్లు మనకు పని కంటే ఫలితాల గురించే ఎక్కువ ఆలోచన ఉంటుంది. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు రిజల్ట్ గురించి ఆలోచిస్తాం. జాబ్ చేస్తున్నప్పుడు ప్రమోషన్ గురించి ఆలోచిస్తాం. అలాగే బిజినెస్ చేస్తున్నప్పుడు ప్రాఫిట్ గురించి ఆలోచిస్తాం. కానీ ఈ ఆలోచనలో ఒక పెద్ద సమస్య ఉంది. ఫలితాల మీద ఎక్కువ దృష్టి పెట్టినప్పుడు ప్రస్తుతం చేస్తున్న పనిపైన దృష్టి తగ్గిపోతుంది. ఇదే సమస్యను కురుక్షేత్ర యుద్ధ భూమిలో కూడా అర్జునుడు ఎదుర్కొన్నాడు. అతను యుద్ధం చేయాలా లేక వదిలేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు అతని మనసు ఫలితాల గురించే తిరుగుతోంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక గొప్ప సత్యం చెప్పారు. మీకు ఉన్న హక్కు చర్యపై మాత్రమే, ఫలితాలపై కాదు. అంటే మన పని చేయడం మన చేతిలో ఉంది, కానీ ఆ పనికి వచ్చే ఫలితం మన నియంత్రణలో ఉండదు. మనము ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచిస్తే మనలో భయం పెరుగుతుంది. ఒకవేళ ఫెయిల్ అయితే జనం ఏమంటారు? ఈ ఆలోచనలు మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి. కానీ ప్రస్తుతం చేస్తున్న పనిపై దృష్టి పెడితే మన పనితీరు మెరుగవుతుంది. అప్పుడు ఫలితాలు కూడా సహజంగా వస్తాయి. ఒకసారి ఆలోచించు. నువ్వు ఒక ఎగ్జామ్ రాస్తున్నావు అనుకో. ఎగ్జామ్ హాల్లో కూర్చొని రిజల్ట్ గురించి ఆలోచిస్తే ఎగ్జామ్ సరిగ్గా రాయగలవా? లేదు. అలాగే జీవితంలో కూడా అదే జరుగుతుంది. మనము పని చేయాలి, మన ఉత్తమం ఇవ్వాలి, కానీ ఫలితాన్ని వదిలేయాలి. ఇది చాలా సింపుల్గా అనిపించినా అమలు చేయడం కాస్త కష్టం. కానీ ప్రాక్టీస్ చేస్తే ఇది సాధ్యమవుతుంది. రోజు నీకు నీవే అనుకో, నేను నా పని బాగా చేస్తాను, ఫలితం ఎలా వచ్చినా నేను అంగీకరిస్తాను. ఈ ఆలోచన నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఎందుకంటే ఫలితాల గురించి ఆలోచించడం ఆపేసినప్పుడు నువ్వు భయం లేకుండా పని చేయగలవు. అప్పుడు నీ పనిలో నాణ్యత పెరుగుతుంది, నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. చివరికి విజయం కూడా నీ వెంటే వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకో, నీ చేతిలో ఉన్నది చర్య మాత్రమే, ఫలితం కాదు. మీకు ఈ వీడియో ఏమైనా యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ.